ప్రపంచ రాజకీయాల్లో మరొక పెను మార్పుకు రంగం సిద్ధమవుతోంది. వెనిజులాలో నికోలస్ మదురో పతనం తర్వాత ఇప్పుడు అమెరికా ఫోకస్ క్యూబాపై పడింది. క్యూబా కథ ముగింపు దశకు చేరుకుంది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. క్యూబాను తన దారిలోకి తెచ్చుకునేందుకు ఫ్రెండ్లీ టేక్ ఓవర్ అనే కొత్త నినాదాన్ని ఆయన వినిపిస్తూ ఉన్నారు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి, క్యూబాలో రాబోతున్న ఆ పెద్ద మార్పేంటి, ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. లాటిన్ అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు ట్రంప్ మార్క్ స్పీడ్ కనిపిస్తోంది. ఫ్లోరిడాలో జరిగిన లాటిన్ అమెరికా దేశాల సదస్సులో మాట్లాడిన ట్రంప్ క్యూబాలో త్వరలోనే భారీ రాజకీయ మార్పు రాబోతుందని జోస్యం చెప్పారు. క్యూబా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, మానవీయ సంక్షోభంలో ఉందని, ఆ దేశం దగ్గర డబ్బు లేదు, చమురు లేదు, కనీసం సరైన సిద్ధాంతం కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. వెనిజులాలో మదురో ప్రభుత్వం కూలిపోవడంతో క్యూబాకు అందుతున్న ఆర్థిక సాయం నిలిచిపోయిందని, అందుకే ఆ దేశం ఇప్పుడు వాషింగ్టన్తో రాజీ పడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ను అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో పర్యవేక్షిస్తున్నారు. క్యూబన్ వలసదారుల సంతతికి చెందిన రూబియో హవానా నాయకత్వానికి మొదటి నుంచి వ్యతిరేకి. రూబియోను చరిత్రలోని అత్యుత్తమ స్టేట్ సెక్రటరీగా ట్రంప్ అభివర్ణించారు. క్యూబా ప్రతినిధులతో రూబియో చర్చలు జరుపుతున్నారని, ఇదొక ఫ్రెండ్లీ టేక్ ఓవర్ కావచ్చు లేదా కాకపోవచ్చు అని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. రాల్ కాస్ట్రో మనవడు రాల్ రోడ్రిగ్స్ కాస్ట్రోతో అమెరికా అనధికారిక చర్చలు జరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా ప్రభుత్వం క్యూబాపై తన పట్టును బిగిస్తోంది. దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలను పక్కన పెట్టి క్యూబా ప్రైవేటు రంగానికి చమురు సరఫరాను అనుమతించడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అమెరికాతో అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో వెనిజులా మదురో విషయంలో అనుసరించిన న్యాయపరమైన వ్యూహాలనే క్యూబా అధికారులపై కూడా ప్రయోగించేందుకు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ సిద్ధమవుతోంది. అయితే క్యూబాలోని వృద్ధులు, గర్భిణీలు, రోగుల కోసం మానవీయ కోణంలో చమురు సరఫరాను అనుమతించాలని ఐక్యరాజ్య సమితి అమెరికాతో చర్చలు జరుపుతోంది. ట్రంప్ దెబ్బకు కమ్యూనిస్టు కోట క్యూబాలో జెండా మారుతుందా, లేక ఆ దేశం అమెరికా ఫ్రెండ్లీ టేక్ ఓవర్ ప్రతిపాదనకు తలొక్కుతుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.